తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 55 సంవత్సరాల రాజకీయ చరిత్రను గమనించినప్పుడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం అంటే ఒకవైపున గుడి, మరోవైపున గడి. 50 సంవత్సరాలు ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గిరిగీసుకున్నట్టుగా రాజకీయాలను నడిపిన ఉద్దండులు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం గుడి గడి ఏకమై కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక నందన వనంగా, పాడి పంటలతో విరసిల్లే వేదికగా ఈరోజు కలిసి వచ్చినందుకు ఆ వైపును ఈ వైపును ఇద్దరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జగ్గప్ప కావచ్చు, ఈనాటి చైర్పర్సన్ నందారం ప్రశాంత్ కావచ్చు, 4వ తరం ఈరోజు ఇక్కడ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. ఈనాడు నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేసి ఆనాడు పెద్ద ఎత్తున ఈ గుడిని నిర్మించాలి, తెలంగాణ పేదల తిరుపతిగా దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని కలలు కన్నారు. ఆ తర్వాత అనురాధమ్మ గారు, ఆ తర్వాత ప్రశాంత్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భావించిండ్రు నందారం సూర్యనారాయణ గారు టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. అయినా ఈ కార్యక్రమం వివిధ కారణాల చేత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంటే ఒకరోజు సుందర వరదాచార్యులు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. సుందర వరదాచార్యులు అంటే ఈ దేశంలోనే, భారతదేశంలో గర్వించదగ్గ ఆగమ శాస్త్ర సలహాదారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి ఏ ముహూర్తం నిర్ణయించాలన్నా, బ్రహ్మోత్సవాలను నిర్వహించాలన్నా సుందర వరదాచార్యులు గారు పెట్టిన ముహూర్తమే స్వామివారి ముహూర్తం. స్వామివారి ప్రతిరూపమే సుందర వరదాచార్యులు. అంత పేరు, కీర్తి, ప్రతిష్టలను మన ప్రాంతానికి, కొడంగల్ నియోజకవర్గానికే కాదు తెలంగాణ ప్రజలు గర్వించే దేశంలోనే గొప్ప ఆగమ శాస్త్ర సలహాదారులు సుందర వరదాచార్యులు. వారు నన్ను ఇక్కడ వీధుల్లో రథాన్ని తిప్పడానికి లేదు, మీరు బాధ్యత తీసుకోండి అని అంటే ఆనాడు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టినాం. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. వారి లాంటి ఆగమ శాస్త్ర సలహాదారులు ఈనాడు ఈ వేదిక మీద ఈ సుముహూర్త కార్యక్రమం వారి చేతుల మీద జరిగిన ఉంటే నిజంగా దేవుడు కూడా సంతోషించుండేవారు. వారి చివరి కోరికను తీర్చే అవకాశం సుందర వరదాచార్యులని శాశ్వతంగా ఈ సమాజం, ఈ ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అద్భుతంగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గారికి, ఎండోమెంట్స్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు సూచన చేస్తున్న సుందర వరదాచార్యులు గారి పేరు ఈ ప్రాంగణంలో ఏదో ఒక విడిదికి మీరు పెద్ద ఎత్తున పెట్టాలి. శాశ్వతంగా పెద్దయ్య గారి పేరు ఈ ప్రాంతంలో, వారి పేరు చాలా మందికి తెలియదు. పెద్దయ్య గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్దయ్య గారు పేరు శాశ్వతంగా ఈ మందిర నిర్మాణంలో కనిపించాలి. వారిని ఎప్పుడూ మనము ఈ ప్రాంతంలో గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరిగే ఏ పూజా కార్యక్రమమైనా, తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం, ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించి పూజలు జరుగుతాయో సెకండు తూచా తప్పకుండా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని, అదే రకంగా పూజలు నిర్వహిస్తూ ఆ పవిత్రతను ఇక్కడ మన పూజారులు సుందర వరదాచార్యులు గారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం
రాజకీయాలకు అతీతమైనది. ఈరోజు జెండాలు ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు, ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, 1960 సమయంలో అచ్యుతారెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినా వారిని మంత్రి పదవి వరించలేదు. ఎవరి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలైనా మంత్రులయ్యే అవకాశం రాలే, మనకు నిధులు తెచ్చే అవకాశం రాలే. ఎప్పుడు మనం ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి గుడి కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి బడి కావాలి, మా పిల్లల చదువులకు కష్టమవుతుంది, మా వైద్యానికి ఇబ్బంది అవుతుంది అని మనం విజ్ఞప్తులు చేసిన సందర్భమే. కానీ ఏనాడు కూడా మనకు గొప్ప అవకాశం రాలే. ఈనాడు 2009లో మొట్టమొదటిసారి మీరు ఆశీర్వదించి ఆనాడు 7,500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదేవిధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈరోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోప ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈరోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ, కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈరోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈరోజు చీర పండుగ పూట సారె పెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం, పేద విద్యార్థుల చదువుల కోసం, పేదల వైద్యం కోసం ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకప్పుడు బడికి పోవాలంటే కొడంగల్లోళ్ళు తాండూరు పోయేది, బొమ్మరాజ్పేట వాళ్ళు పరిగి పోయేది, మద్దూరోళ్ళు నారాయణపేట పోయేది, దౌలతాబాద్ వాళ్ళు ఓసారి పోతే పరిగి లేకపోతే తాండూరు పోయేది, కోజికోళ్ళేమో మహబూబ్నగర్ పోయేది. పిల్లల చదువు అంటే మన వాళ్ళు మహబూబ్నగరో నారాయణపేటో లేకపోతే పరిగో తాండూరు ఏది కాకపోతే పట్నం వలసపోయేది. మా లంబాడి సోదరులు లేకపోతే పూణే, బొంబాయి వలసపోయి అక్కడ చదువుకున్నారు. చదువుకోవడానికి బడి లేదు మనకు. ఆనాడు పూజలు చేసుకోవడానికి
గుడి సరైన వసతులు లేవు. సాగునీరు సంగతి మనకెన్నడూ ఆలోచన కూడా రాలే. తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతం చంద్రవంచ దగ్గర 624 FRL లెవెల్ ఉన్నది. తెలంగాణలో హైయెస్ట్ ప్రాంతం లక్ష్మీదేవిపల్లి తర్వాత కొడంగల్ ప్రాంతంలోనే ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది జలాలు మన పక్కన పోతున్నా మన కొడంగల్కు నీళ్లు తెచ్చిన ఆలోచననే లేదు. అయితే కందులు వండించుకోవాలి, లేకపోతే మా పేదోళ్ళు కల్తీ కళ్ళు దాగి బతకాలి. ఈ రెండు తప్ప మాకు ఇంకోటి తెలియని పరిస్థితి. కొడంగల్లో ఒడ్లు పండించేది కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు. బండకప్పు ఇండ్లు, ఇందరమ్మ ఇండ్లు ఇచ్చినా అమాయకత్వంతో బండకప్పులు కప్పుకున్న ఇండ్లే ఈరోజు గ్రామాలలో కనిపించేది. అక్కడి నుంచి ఇవాళ ఏ ఊరికి రోడ్డు పోవాలన్నా, ఏ తండాలకు మా శంకర్ నాయక్ చాలా మంది ఉన్నారు, తండాలకు పోవాలంటే మా దేశ నాయకున తండాలకు పోవాలంటే బండి మీద ఏడో సార్ దిగి నడుచుకోవడం వల్ల మనకు రోడ్లు ఎక్కడి సార్ అనేటోళ్ళు. ఆనాడు ఆ పరిస్థితి. ఇవాళ బొమ్మరాజ్పేటలో దాదాపుగా 70 చిన్న చిన్న తాండాలు ఉంటే ప్రతి తాండాకి రోజు రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కోస్గిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయల్లో సగం దూరం దిగి నడుచుకుంటూ పోయేది ఎన్నికల ప్రచారం అంటే. మరి ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా లేదా? మా సర్పంచ్ సాబులు అందరూ లీడర్లు అందరూ నా ఎదురుగా వేదిక ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతోనే ఇవాళ నేను ఈడున్నా. వేదిక మీద జాగ సరిపోక మిమ్మల్ని కింద కూర్చోబెట్టారు తప్ప మీ కష్టాన్ని మీ శ్రమను తక్కువ చేసి చూసే సమస్యనే లేదు. మీరందరూ ఆడ సుధాకర్ ఉన్నా, లేకపోతే శ్రీశైలం ఉన్నాడు, చాలా మంది ఆడ ముందళ్ళు ఉన్నారు, సాగర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరందరు కష్టపడితేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం. రాష్ట్ర స్థాయిలో ఈరోజు కొడంగల్కు పెద్ద కూర్చేసి పెద్దోళ్ళు మనల్ని కూర్చోబెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మనకి ఇంకా పనులు కావాలి. మా దామోదరానికి విజ్ఞప్తి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్ద మనసు ఉన్నోడు, అవగాహన ఉన్నోడు, అందుకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దామన్నను మనం తెచ్చుకున్నాం. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. మీరు స్వయంగా ప్రతి నెల సమీక్ష చెయ్యాలి. భూసేకరణ మొత్తం చేసినాం, అనుమతులు అన్ని తెచ్చినాం, ఇక పనులు ముందుకు పోవాలి. భూసేకరణ సమయంలో చాలా రకాల సమస్యలు సృష్టించారు. శ్రీహరికి ఒక్కటే మాట చెప్పిన, నిన్ను మంత్రిని చేసింది రాష్ట్రమంతా తిరగనికే కాదు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి చేస్తేనే నువ్వు పట్నం దిక్కు రావాలి, లేకపోతే ఊర్లోనే ఉండాలి. నువ్వు మంత్రివి కాదు, నువ్వు సర్పంచ్ అనుకొని కింద కూర్చొని పేదోళ్ళతోని మాట్లాడి పని చేయమంటే 15-20 రోజుల్లోనే 98% భూసేకరణకు ప్రజల్ని ఒప్పించి సంతకాలు పెట్టించి నెల తిరిగే లోపల మంత్రి శ్రీహరి గారు అక్కడ కూర్చొని, శివకుమార్ రెడ్డి అక్కడ కూర్చొని మొత్తం భూసేకరణ చేపించు. ఇవాళ ఏ అడ్డంకి లేదు. నిధులు ఎప్పుడు కావాలన్న సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. మరి ఇవాళ కృష్ణానది జలాలతోని 1.5 ఎకరాలకు మక్తల్ నారాయణపేట కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోస్గి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈ రోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే, పనులు ఎంబడివాడి శ్రీహరి గారిని, దామోదర్ అన్నను నిద్రపోనీయకండి. పట్నం వచ్చినప్పుడల్లా పోయి ఆ సార్లకు నమస్కారం పెట్టురు. సార్ మా కృష్ణా నీళ్ళు ఏమైనాయి, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగురు. గుర్తు చేయాలి. వడ్డించేటోడు మనోడైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలంటే మనం పోయి గుర్తు చేయాలి, లేకపోతే కడుపు నిండినట్టు ఉంది పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అదేవిధంగా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ మీకందరికీ తెలిసి ఎన్నేళ్ల నుంచి రైలు సప్పుడు ఇనుడే కానీ రైలును చూసిన పాపాన బోలే. ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గన్లు ఉన్నాయి, పరిశ్రమలు కర్ణాటకలో ఉన్నాయి. లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలే.
అందుకే ఈరోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంటు పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంటు పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం బడికి పోవాలంటేనే తాండూరుకు పోవాలి. కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలు, అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్ హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవ